సెలవులు వచ్చేసాయి. పిల్లలని చక్కగా చుట్టాల ఇళ్ళలోకి పంపించేద్దాము. అమ్మమ్మ గారిల్లో, నానమ్మ గారిల్లో, లేదనంటే అత్తల ఇల్లో ఎవరింటికో ఒకరింటికి పిల్లల్ని అయితే పంపించేద్దాము. ఇంకా ప్రశాంతంగా నేను 4 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు అని ఆలోచించేటువంటి తల్లులు ఉన్నట్లయితే ఒకసారి ఈ మాట వినండి. పిల్లలతో అలసిపోవటము, వాళ్ళని రెడీ చేయటము, స్కూల్కి పంపించటము, రాగానే హోంవర్క్ చేయించడం, ట్యూషన్స్కి పంపించడం, ఇలా రకరకాల పనులు చేసి అలసిపోతూ ఉంటాము. దానివల్ల ఏమనిపిస్తుంది అంటే అబ్బా 4 రోజులు సెలవులు వచ్చాయి, పిల్లల్ని ఎక్కడికైనా పంపించి కాస్త రెస్ట్ తీసుకుందాము అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సరే, ఇది చాలా మంచి విషయమే. కానీ అలా పంపే ముందు తెలుసుకోవాల్సినటువంటి అంశాలన్నింటి గురించి కూడా నేటి వీడియోలో చర్చించుకుందాము. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మొట్టమొదటగా మీ పిల్లల్ని చుట్టాల ఇళ్ళకి పంపించిన తర్వాత మీరేం చేస్తారో చెప్పండి నాకు. చక్కగా సీరియల్ చూస్తూ షాపింగ్లు చేస్తూ ఉండాలనుకుంటున్నారా? లేదంటే మీకోసం మీరు సమయం కేటాయించుకొని చక్కగా మీ ఆరోగ్యాన్ని మీరు పరిరక్షించుకుంటూ నిద్రపోతూ మిమ్మల్ని మీరు మరింత దృఢంగా ఆరోగ్యంగా మార్చుకోవాలనుకుంటున్నారా? లేదా పిల్లలు లేకపోతే చాలా ప్రశాంతంగా టీవీ చూడొచ్చు, సెల్ చూడొచ్చు, నాకు నచ్చినట్టుగా పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు చెప్పొచ్చు, షాపింగ్కి వెళ్ళొచ్చు అనుకుంటున్నారా అనేది మాత్రం ఒకసారి ఆలోచించండి. పిల్లలు చుట్టాలింటికి వెళ్ళినప్పుడు మీకు దొరికేది నాణ్యమైనటువంటి సమయం. ఆ సమయంలో మీ ఆరోగ్యం గురించి మీరు పట్టించుకోండి. కనీసం రోజుకు 3 లీటర్లు నీళ్లు తాగటము, కంటి నిండా నిద్రపోవటము, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయటము, అలాగే మీ కాళ్ళని వేడి నీళ్ళలో పెట్టుకొని కాస్త మసాజ్ చేసుకోవటము, ఎప్పటి నుంచో చదవాలనున్నటువంటి పుస్తకాన్ని చదవటము, ఎప్పటి నుంచో చూడాలనున్నటువంటి సినిమాను చూడటము, ఇలాంటి పనులు మీ మనసుకి స్వాంతననిచ్చే పనులు చేస్తూ మీ సమయాన్ని నాణ్యమైనటువంటి సమయంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాని సీరియల్ చూస్తూ పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు వేసుకుంటూ అసలు ఆ సమయాన్ని విలువలేనటువంటి సమయంగా గడిపేయకండి. అయితే మరి పిల్లలని చుట్టాలింటికి పంపించే ముందు ఆలోచించాల్సినటువంటి విషయాలు ఏంటో చర్చించుకుందాం అనుకున్నాం కదా. మరి ఇప్పుడు అవేంటో చూద్దాము. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అసలు పిల్లలు మనతో ఎప్పుడు గడుపుతారండి? వాళ్ళు రోజు స్కూల్కే వెళ్ళిపోతారా? ప్రతిరోజు బాక్స్ కడతాము, బడికి పంపిస్తాము, ట్యూషన్ అంటాము, వచ్చాక హోంవర్క్ అంటాడు, కాస్త సమయం దొరికితే సెల్ ఫోన్లో ఉంటాడు. పిల్లలు మనతో గడిపే సమయం ఎక్కడ ఉంటుంది చెప్పండి? మనతో గడపడానికి పెద్దగా సమయం ఏమీ మిగిలి ఉండదు. కొంతమంది స్త్రీలు మాత్రం చాలా ప్రణాళికాబద్ధంగా పిల్లలతో ఎలా గడపాలో ప్లాన్ చేసుకుంటూ వాళ్ళని ఉదయమే లేపటము, సరైనటువంటి ఆహారాన్ని అందిస్తూ, వాళ్ళకి జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుపుతూ, దేని ఎలా ప్లాన్ చేసుకోవాలో ట్రైనింగ్ ఇస్తూ చక్కగా పిల్లలతో గడిపేటువంటి స్త్రీలు కొంతమంది ఉంటారు. కానీ పాపం కొంతమందికి అసలు వాళ్ళకి పిల్లల్ని ఎలా ట్రైన్ చేయాలి, రోజు ఎలా డిజైన్ చేసుకోవాలో, పిల్లలే ఏ విధంగా మోటివ్ చేసుకునేలాగా మనం వాళ్ళని ప్రేరేపించాలి, సెల్ఫ్ కంట్రోలింగ్ ఎలా నేర్పాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకేం తెలియకపోవడం వల్ల కాస్త కడుపుకింత తిండి పెట్టేస్తారు, స్నానం పోస్తారు, బట్టలు కొనిస్తారు, వాళ్ళని చదువుకో అది ఇదని చెప్పేసి ఇలా చెప్పేస్తారు. తర్వాత వీళ్ళ పనిలో వీళ్ళు పడతారు, వాళ్ళ పనిలో వాళ్ళు పడతారు. ఇలా గడుపుతూ ఉంటే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య బాండింగ్ ఎలా ఏర్పడుతుంది చెప్పండి? అది ఒక కాకతాళీయమైనటువంటి పనిలాగా, అదేదో మనము ఒక ఉద్యోగంలో బాస్ చేసినట్టుగా లేసామా, తిండి పెట్టామా, స్నానం పోసామా, బట్టలు ఇచ్చామా, చదువుకో అని చెప్పామా, ఇలా ఉండు అలా ఉండు, టీవీ చూడకని ఆర్డర్స్ పాస్ చేసామా, సాయంత్రం అయిందా, మళ్ళీ తిండి పెట్టామా, మళ్ళీ స్నానాలు పోసామా, మళ్ళీ టీవీ ముందు కూర్చున్నామా, ఇలా గడిస్తే అసలు మీ మధ్య బంధం అనేది ఎలా బలపడుతుంది? పిల్లలతో మనం సమయాన్ని ఖచ్చితంగా గడపాలి. ఆ సమయం గడపాలి అంటే దొరికేది మనకి సెలవుల్లోనే. ఈ పిల్లలు సరైనటువంటి ప్రవర్తనలో ఉన్నారా? ఎలాంటి మానసిక పరిణితి వాళ్ళలో జరుగుతూ ఉంది, ఎలాంటి విషయాలను గ్రహిస్తున్నారు, ఎలాంటి అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు, సమస్య వచ్చినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తున్నారు, ఖాళీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు, ఏవైనా ఆటపాటలతో చక్కగా ఎంజాయ్ చేయగలుగుతున్నారా, బోరుగా ఫీల్ అవుతున్నారా, ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ మీరు పసిగట్టడానికి దొరికేటువంటి సమయము ఈ సెలవులు. ఒకవేళ మీ పిల్లల్ని పాఠశాలకు వెళ్ళేటువంటి రోజుల్లో కూడా మీరు ఇవన్నీ కనిపెట్టుకుంటూ దగ్గరగా ఉంటూ వాళ్ళతో బంధాన్ని బలపరుచుకుంటూ పిల్లల్ని పెంచేటువంటి తల్లులైతే ఖచ్చితంగా 4 రోజులు సమాజం పట్ల అవగాహన ఉండాలి, ఇతరులతో ఎలా మెదలాలో కూడా తెలియాలి. కాబట్టి సెలవుల్లో చుట్టాలింటికి బ్రహ్మాండంగా పంపించండి. కానీ అసలు పిల్లలతో సమయమే గడపడానికి లేకుండా హడావుడి షెడ్యూల్లో ఉంటూ సెలవులు రాగానే ఆ పిల్లలతో కాస్త బాధ తప్పిందిరా, ఇంకా వీళ్ళతో వేగలేకపోతున్నాము, 4 రోజులు అలా పంపించేద్దాము అనేటువంటి ఉద్దేశంతో కనుక ఎవరైనా పంపించినట్లయితే పిల్లలు వెళ్తారు, ఆనందంగా ఎంజాయ్ చేస్తారు, చక్కగా వాళ్ళకి నచ్చినట్టు గడుపుతారు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, పిల్లలకి మీకు మధ్య బాండింగ్ అనేది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ బాండింగ్ అనేది వయసులో ఉన్నప్పుడు కనిపించదండి. పిల్లలు చిన్నప్పుడు మనం ఏది చెప్తే అదే వింటారు. అదో ఇదో కొనాలి అంటే అమ్మ నాన్న చెప్పినట్టు వింటేనే కొనిస్తారు అనేటువంటి ఉద్దేశంతో కాస్త మనం చెప్పినట్టు వింటారు. వయసు వచ్చిన తర్వాత మన మీద నిజమైనటువంటి ప్రేమతో, మా నాన్న అంటే ఉన్నటువంటి గౌరవంతో మనతో సరిగ్గానే మెదులుతారు. కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళయి వాళ్ళు బాధ్యతలు మోస్తున్నప్పుడు అసలైనటువంటి రూపాలు బయటికి వస్తాయి. 2 రకాల బాధ్యతలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి అసలు రూపం బహిర్గత పడుతుంది. అలా అప్పుడు అసలు రూపం బహిర్గత పడ్డప్పుడు మీకు వాళ్ళకి ఉన్నటువంటి నిజమైనటువంటి బాండింగ్
ఏదైతే మీ ఇద్దరి మధ్య ముడివేసుకున్నటువంటి బంధము అప్పుడు బయటికి వస్తుంది. అప్పుడు మీరు పెంచినటువంటి నిజమైనటువంటి పెంపకం మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. మీరు వాళ్ళతో బాండింగ్ లేకుండా వాళ్ళకి ఏదో కడుపుకింత పెట్టామా, తినిపించామా, చుట్టాలింటికి పంపించామా, వచ్చారా, మళ్ళీ బడికి పంపించామా, కొత్త బట్టలు కొన్నామా, బూట్లు కొన్నామా, ఊరికి వెళ్ళామా, వచ్చామా అన్నట్టు కాదు. ప్రతి కదలికలో కూడా పిల్లల మనసు మీ మనసు అనుసంధానమై ముందుకు సాగాలి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది మీ మనసుకి ముందే అర్థమైపోతూ ఉండాలి. వాళ్ళు నెక్స్ట్ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది మీరు అంచనా వేయగలగాలి. మా అమ్మకి ఏం చేస్తే నచ్చుతుంది, మా నాన్నకి నేను ఎలా ఉంటే నచ్చుతుంది అనేది పిల్లలకి అర్థం అవ్వగలగాలి. అలా అని చెప్పి పిల్లల్ని మన చెప్పు చేతుల్లో పెట్టుకోవటం కాదు. ఏది మంచి, ఏది చెడు, ఏ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, కోపం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, బాధ వేసినప్పుడు ఎలా ఉండాలి, అవతలి వాడు అనవసరంగా మనల్ని ద్వేషించినప్పుడు ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, ఎన్ని నీళ్లు తాగాలి, మా అమ్మ నాన్న ఎలా ఉంటున్నారు, నేను ఎలా ఉండాలి అనేటువంటి విషయాలని చెప్పుకోగలిగేది ఈ సెలవుల్లోనే కదా. అలాగని వాళ్ళను కూర్చోబెట్టుకొని ఉపన్యాసం లాగానో ఇలా ఉండు, ఇలా చేయని ఆర్డర్ పాస్ చేస్తూనో, అధికారాన్ని చెలాయిస్తూనో చెప్తే వాళ్ళు అస్సలు చెయ్యరు, పైగా ఎదురు తిరుగుతారు. అందుకని ఈ సెలవుల్లో మీరు ఏం చేస్తారంటే మీరు చెయ్యండి. మీరు ఉదయం లేచి మీరు చేయాలనుకునేటువంటి పనులు చేస్తూ ఉంటే మిమ్మల్ని చూస్తూ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. మీరు కలిసి ఉండటానికి దొరికేటువంటి సమయం ఇదే కదా. ఒక వారం రోజులు చుట్టాలింటికి పంపడంలో తప్పులేదు, కానీ నెల రోజులు సెలవులు వస్తే నెల రోజులు ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వచ్చేసారు అంటే మిగతా అందరితో బంధం ఏర్పడుతుంది, కానీ మీతో బంధం సన్నగిల్లేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీరు పంపించేటువంటి చుట్టాలు ఎలాంటి వాళ్ళు ఒకసారి చూసుకోండి. వాళ్ళు కనుక స్వార్థపూరితమైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళు, మోసపూరితమైనటువంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు, నిరంతరం ఇతరుల గురించి చెడు మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు, అసలు సమయం విలువ తెలియదు, తిండి విలువ తెలియదు, ఎవరితో ఎలా గడపాలో తెలియదు, పొదుపు అనేది తెలియదు, ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి పంపిస్తే అదిగో ఆ లక్షణాలని మీ పిల్లలు మోసుకొని వస్తారు. పైగా తల్లికి ఎదురు తిరిగేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళ చుట్టాలింటికి మీరు పంపించారే అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు వచ్చిన తర్వాత మీకు కూడా ఎదురు తిరిగి ప్రవర్తించేటువంటి విధానాన్ని నేర్చుకొని వస్తారు అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. మీరు ఎవరింటికి పంపిస్తున్నాము అనేది ముఖ్యం, ఎలాంటి పరిస్థితులలో ఉంచుతున్నాము అనేది ముఖ్యం. వాళ్ళు మీకు దూరమైనప్పుడు మీకు వాళ్ళకి మధ్య ఎలాంటి బాండింగ్ ఏర్పడుతుంది, దూరంగా ఉన్నప్పటికీ కూడా ప్రతినిత్యం మీతో కాంటాక్ట్లో ఉన్నారా, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా స్పందిస్తున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. అలా కాకుండా మీరు పిల్లల్ని వదిలించుకోవాలి, ఈ సెలవుల్లో నాకు నచ్చినట్టుగా గడపాలి అన్నట్టుగా ఎటో ఒకవైపు పంపించేసి మీరు ప్రశాంతంగా ఉండాలనుకుంటే మాత్రం మీరు ఇప్పుడు ప్రశాంతంగా ఉంటారు, కానీ వాళ్ళు నేర్చుకున్నటువంటి అంశాలు, వాళ్ళు గ్రహించినటువంటి అంశాలు భవిష్యత్తులో ఖచ్చితంగా మీపై ప్రయోగిస్తారు. దానివల్ల మీరు ఇబ్బందులకు గురి అవుతారు. పిల్లల్ని మనం పెంచాల్సినటువంటి అవసరం లేదండి. పిల్లలకి ఆదర్శవంతంగా నిలుస్తూ వాళ్ళని ఎదిగేలాగా తోడ్పడటం అనేది మామూలు విషయం అనుకుంటున్నారా? ఎలా పడితే అలా పెరిగినటువంటి పిల్లలు మిమ్మల్ని భవిష్యత్తులో ఎలా పడితే అలాగే చూసుకుంటారు. ఒక పద్ధతిగా, ఆచరణాత్మకంగా, క్రమశిక్షణగా ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటూ మళ్ళీ వాళ్ళ ప్రవర్తన విధానంలో దాన్ని బహిర్గతపరుచుకుంటూ సంయమనంతో సంబంధాలని బలపరుచుకుంటూ ముందుకు సాగినటువంటి పిల్లలు ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోగలుగుతారు. అలా కాకుండా ఎలా పడితే అలా పెరిగినటువంటి పిల్లలు ఖచ్చితంగా ఎలా పడితే అలాగే ప్రవర్తిస్తారు. మీరు వాళ్ళ నుంచి ఎందుకు మళ్ళీ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటం? ముందుగా మీరు ప్రవర్తించి చూపిస్తే కదా వాళ్ళు కూడా అది నేర్చుకునేది. మీరు వాళ్ళని ఎటో ఒకరోకు పంపించేద్దాము అన్నట్టుగా భావించి 2 నెలలు సెలవులు వస్తే 2 నెలలు అక్కడిక్కడ గడిపి వచ్చినటువంటి పిల్లలు ఖచ్చితంగా కొత్త విషయాలను ఎందుకు నేర్చుకోరారు చెప్పండి? వాళ్ళు వెళ్ళినటువంటి చోటు మంచి మనుషులైతే మంచి విషయాలు నేర్చుకొని వస్తారు, చెడు మనుషులైతే చెడు విషయాలు నేర్చుకొని వస్తారు. మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు మేడం? అమ్మమ్మోళ్ళ ఇళ్ళకి, అత్తల ఇళ్ళకి, నానమ్మల ఇళ్ళకి పంపించకూడదంటారా అంటే ఖచ్చితంగా పంపించండి. పంపిస్తేనే పిల్లలకి మనోవికాసం జరుగుతుంది, మానసికంగా దృఢంగా తయారవుతారు. కానీ అంతకన్నా ముందు ఒక వారం రోజుల పాటు వాళ్ళతో సమయాన్ని కేటాయించుకోండి. చక్కగా మీ అభిప్రాయాలు, పిల్లల అభిప్రాయాలు కలిసి సాగేలాగా చూసుకోండి. అక్కడికి వెళ్ళిన చోట ఎలా ప్రవర్తించాలి, ఏం కొత్త విషయాలను నేర్చుకోవాలి, ఇతరులతో ఎలా ప్రవర్తించాలనేటువంటి అంశాలని సలహాల రూపంలో అందించండి. మీరు వాళ్ళకి ఆదర్శవంతమైనటువంటి అంశాల పట్ల అవగాహనని ఏర్పరచండి. ఇవేవి కూడా మాటల రూపంలో చెప్పడం కన్నా మీరు చేసి చూపిస్తే వాళ్ళు ఈజీగా గ్రహిస్తారు అనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీరు పంపించాల్సినటువంటి పరిస్థితులు వచ్చి పంపించినా, రకరకాల ప్రాంతాలకి వాళ్ళు వెళ్ళొచ్చినా, మళ్ళీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది ప్రవర్తనలో, వాళ్ళ మాటలో, వాళ్ళు తినడంలో మనకి వ్యక్తపరుస్తూనే ఉంటారు. ప్రతిదీ కూర్చోబెట్టుకొని అక్కడేం నేర్చుకున్నావు, ఇక్కడేం నేర్చుకున్నావు, అలా ఎలా జరిగింది, ఇలా ఎలా జరిగింది అని చెప్పి కూర్చొని వాళ్ళతో బలవంతంగా విషయాల్ని రాబట్టడం కాదు. వాళ్ళని కాస్త ఓపికగా పరిశీలిస్తే వాళ్ళు ఏం నేర్చుకున్నారో మనకు అర్థమవుతుంది. ఇందులో మంచి విషయాలైతే ఎంకరేజ్ చేయడం,
చెడు విషయాలైతే అది కాదు నాన్న, అలా ఉండకూడదు, ఇది తప్పు అని చెప్పి పిల్లల్ని మళ్ళీ సరిదిద్దుకోవటం మనపైనే ఉంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. ఊళ్ళల్లోకి పంపించండి. వెళ్ళే ముందు వాళ్ళతో సంబంధాన్ని బలపరుచుకోండి. వాళ్ళు వచ్చాక ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటూ అనవసరమైనటువంటి విషయాలు నేర్చుకున్నట్లయితే వాటిని వారి నుండి ఎలా దూరం చేయాలో కూడా కాస్త కనిపెట్టుకోండి. అంతేకాని అబ్బా పిల్లలు ఏదో భారం అయ్యారు, ఈ 4 రోజులు సెలవులు వచ్చాయి, అలా పంపించేద్దాం అన్నట్టుగా మాత్రం అనుకోకండి. పిల్లలు మన బాధ్యత అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. అలాగే చుట్టాల ఇళ్లలోకి అలా వెళ్ళేప్పుడు పిల్లలకి వాళ్ళ బట్టలు వాళ్ళు సర్దుకోవటం, వాళ్ళ బ్రష్ వాళ్ళు చక్కగా దాచిపెట్టుకోవటం, వాళ్ళ వ్యక్తిగత శుభ్రత వాళ్ళు ఎలా పాటించాలి, ఇతరుల ముందు ఒబీడియంట్గా ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలని చాలా చక్కగా చెప్పండి. వాళ్ళు చక్కగా అన్ని సర్దుకొని మళ్ళీ తిరిగి వచ్చినటువంటి పిల్లల్ని అప్రిషియేట్ చేయండి. చక్కగా నిర్వహించుకుంటున్నావు నాన్న, నీకు చాలా చక్కగా నీ పనులు నీకు చేసుకోవడం వస్తుంది, వెరీ గుడ్ అని చెప్పి వాళ్ళని చక్కగా మెచ్చుకోండి. దాని ద్వారా మరింత చురుగ్గా ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాని అబ్బా సెలవులు దొరికాయి, ఈ పిల్లల్ని అటు పంపించేసి ప్రశాంతంగా ఉందాము అనేటువంటి ఆలోచనతో కాకుండా వాళ్ళకి తర్పీదు ఇస్తున్నాము, వాళ్ళకి ఇతరులతో ఎలా మెదలాలో నేర్పిస్తున్నాము అనేటువంటి ఉద్దేశంతో పంపిస్తున్నట్టుగా ముందస్తుగా మనం వాళ్ళతో కొంత సమయాన్ని కేటాయించుకొని వాళ్ళతో గడిపి ఎలా బయట ప్రపంచానికి వెళ్తున్నప్పుడు ఎలా ప్రవర్తించాలో అర్థమయ్యేలాగా వాళ్ళతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకుంటూ వాళ్ళని ఇతరుల ఇళ్లలోకి పంపించండి. తిరిగి వచ్చాక వాళ్ళ అనవసరమైనటువంటి విషయాలు ఏమైనా నేర్చుకున్నారేమో గ్రహించి వాటిపైన వివరణని ఇస్తూ మీ పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దుకోండి. అంతే తప్ప ఎలా పడితే అలాగా పెంచినట్లయితే దాని ప్రభావాన్ని మీరే అనుభవించాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. తల్లిదండ్రులుగా మన బాధ్యతని మనం సరిగ్గా నిర్వర్తిస్తూ పూర్తి స్థాయిలో మూర్తిమత్వ వికాసాన్ని పొందుతూ ఆదర్శవంతమైనటువంటి పిల్లలుగా మన పిల్లలని తీర్చిదిద్దుకుంటూ అద్భుతమైనటువంటి జీవితాన్ని వాళ్ళకి అందించడానికి మనం బాసటగా నిలవాలి అనేటువంటి వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులుగా మన వంతు పాత్రని పోషిస్తూ అత్యద్భుతమైనటువంటి పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దుదాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.